సో మరి రానున్న రోజుల్లో ఈ మార్కెట్లో జోష్ కొనసాగుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. వారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ హెచ్చరించారు. ఇక అండమాన్ సమీపంలోని ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని అంచనా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. 5 రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రభావాలు రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి? నిన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం నిన్న రాత్రికి ఉత్తర తమిళనాడు కోస్తా తీరానికి దగ్గరలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగేది. ఈరోజు ఉదయానికి అది అంతర్గత తమిళనాడు లోపలికి చేరింది. ఈరోజు ఉదయం 5:30 అల్పపీడనంగా బలహీనం చెంది ఉత్తర తమిళనాడు అంతర్గత ప్రాంతం, దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సంచరించి ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటకలో అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయు దిశలో పయనించి అది ఉత్తర కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇక నిన్న చెప్పుకున్నట్లుగా దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. అది రాబోయే 24 గంటల్లో అనగా రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి అది మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. వీటి ప్రభావం వలన ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తాలో రాబోయే 5 రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 6వ రోజున అత్యధిక ప్రాంతాల్లో, 7వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో పడే అవకాశం. ఇక దక్షిణ కోస్తాకు వచ్చినట్లయితే మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 6వ రోజున మళ్ళీ అత్యధిక ప్రాంతాల్లో, 7వ రోజుకి వచ్చేసరికి దాని యొక్క క్షేత్రీయ విస్తృతి తగ్గి కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక కోస్తా జిల్లాలపై ఈ 3 రోజులు కూడా బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక 4వ రోజు 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా కోస్తా జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, ప్రకాశంతో పాటుగా నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, యానాం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఈ 24 గంటల ఆస్కారం. ఇక 2వ రోజైన రేపు వాటి యొక్క క్షేత్రీయ విస్తృతి తగ్గుతుంది. గుంటూరు, బాపట్లతో పాటుగా ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉండడం వల్ల ఆయా జిల్లాలకు వెళ్ళేటట్టు జారీ చేశాం. ఇక మత్స్యకారులకు సంబంధించి కానీ రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి దాని గురించే నిన్న చెప్పుకున్నట్లుగా ఇక్కడ మన కోస్తా తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఈరోజు రేపటికైతే ఈదురుగాలుల యొక్క ప్రభావం తగ్గింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇంకా ఉన్నాయి. కానీ 3వ రోజు తరువాత 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయటం వలన దక్షిణ కోస్తా, దానికి అనుకున్న ఉత్తర కోస్తాలో 3వ రోజున, మొత్తం కోస్తా తీరంలో 4, 5వ రోజుల్లో ఈదురుగాలు ఉన్నందువల్ల 3వ రోజు నుంచి 5వ రోజు వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆయా ప్రాంతాలకు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం. ఇంకా ఈరోజు ఈ ప్రాంతాలలో అంటే ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం తగ్గినందువల్ల
ఓడరేవులు, దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఎగురవేసిన 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఈరోజు ఉపసంహరించడం జరిగింది. అంటే ఆ ఓడరేవులకు హెచ్చరిక లేదు. థ్యాంక్ యూ సార్. ఇదే మొత్తంగా చూసుకుంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి అయితే అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో పాటు మరోవైపు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలకు సంబంధించి కూడా వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది.